అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? జనరల్గా మనం అందరం పెసరట్టు వేసుకుంటూ ఉంటాము. అయితే ఈరోజు నేను మీకు పెసరపప్పుతో దోశ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా క్రిస్పీగా, సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ మూంగ్ దాల్ దోశని నేను ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో చూపించేసేనా? ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పెసరపప్పుని, 2 కప్పుల బియ్యాన్ని తీసుకోండి. రేషన్ బియ్యం అయితే దోశలు బాగా వస్తాయండి. ఇలా ఇష్టం లేకపోతే మీకు నచ్చిన బియ్యం యాడ్ చేసుకోవచ్చు. వీటిని బాగా శుభ్రంగా కడిగేసి 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసేసి ఒక 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టేసేయండి. 5-6 గంటల తర్వాత పప్పు రుబ్బుకునే ముందు ఒక గిన్నెలోకి 1/2 కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, అదేనండి మనం రెగ్యులర్గా ఉప్మా వండుకునే రవ్వని ఒక గిన్నెలోకి 1/2 కప్పు వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసేసి పక్కన పెట్టేసుకోండి. మనం పప్పు రుబ్బుకునే లోపు అది నానుతుందనమాట. ఈ పప్పుని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి వేరే గిన్నెలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా నీళ్ళన్నీ వడగట్టేసి వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లోకి ఈ పప్పుని వేసేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పప్పుని బాగా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా మిక్సీ జార్లో వేసుకున్నా కూడా దోశలు చాలా బాగా వస్తాయి. ఇంత సాఫ్ట్గా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా మిగిలిన పప్పుని కూడా రుబ్బేసుకొని ఇలా గిన్నెలోకి వేసేసుకోండి. ఆ తర్వాత మనం నానబెట్టిన ఈ సూజీ రవ్వ ఉంది కదా, వాటర్తో సహా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ రవ్వతో పాటు ఒక 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు, లేదా ఒక 1/4 కప్పు వరకు పెరుగు కూడా యాడ్ చేసేసి ఈ రవ్వని పెరుగుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని కూడా ఈ పిండిలో వేసేసి బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ వరకు సోడా ఉప్పు కూడా వేసేసి, అదే తినే సోడా ఉంటుంది కదా, వంట సోడా, అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలంటే ఇలా కలిపేసుకోండి, లేదా నైటే రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దోశలు వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక దోశలు వేసుకుంటుంటే ఆ సోడా ఉప్పు మాత్రం నెక్స్ట్ డే మార్నింగే కలుపుకోండి. కావలసినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టేసుకొని మనం దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలా దోశలు వేసేసుకోండి. దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసేయండి, అప్పుడు దోశ బాగా వస్తుంది. దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకొని అప్పుడు కాల్చుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లేదా బటర్ వేసుకొని కాల్చేసుకోండి. చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, దోశ ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుందండి. క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీంతో పాటు మీకు నచ్చిన చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ, లేదా ఏదైనా రోటి పచ్చడితో అయినా సరే సర్వ్ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలనుకుంటే అన్ని వేసేసుకోవచ్చు. తర్వాత ఆ దోశ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ బయటే పెట్టేసి మాత్రం అలాగే ఉంచేయొద్దు. మీకు ఎన్ని కావాలంటే అన్ని పోసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అంతే, పెసరపప్పుతో దోశలు రెడీ అయిపోయాయి. క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.